ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే దేవుని బిడ్డలారా, కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇది చాలా శ్రేష్టమైన వాక్య భాగం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. దీని మీద చాలామంది చాలా పాటలు కూడా రాశారు కదా. నేను కూడా రాశాను. వాక్యం అయిన తర్వాత నేను మధ్యలో పాడుతాను. ఎంత శ్రేష్టమైనదంటే ఏ కార్యము కూడా 4 అధ్యాయాల్లో ఈ గ్రంథంలోని మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఒకే కార్యము 4 అధ్యాయాల్లో 4 పుస్తకాల్లో కంప్లీట్గా రాయబడలే. కానీ ఈ కార్యం మాత్రము ఈ 5 రొట్టెలు 2 చేపలు 5 పుస్తకాల్లో ఉన్నాయి, 4 పుస్తకాల్లో ఉన్నాయి. మత్తయి సువార్తలో మీరు చూస్తే 14వ అధ్యాయంలో ఉంటుంది. మీరు తర్వాత జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం 15 నుండి 21 వచనం వరకు అక్కడ ఉంటుంది. మార్కు సువార్త మీరు చూస్తే 6వ అధ్యాయము 35 నుండి 44 వరకు ఉంటుంది. లూకా సువార్తలో చూస్తే 9వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం. యోహాను సువార్త మనం చూస్తే 1 నుండి 14 వచనం వరకు. అంటే ప్రతి దాంట్లో దేవుడు రాయిస్తూ వచ్చాడు. ఎంత శ్రేష్టమైన తెలుసా? దీన్ని యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇది అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కాదు, దీనికి దేవుడే ఒక టైటిల్ పెట్టాడు. ఏంటట ఆ టైటిల్? ఇది ఏ కార్యమట? సూచక క్రియ అన్నాడు. అక్కడ రాశాడు కదా 14వ వచనంలో, ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియ. 2వ వచనంలో ఏమని ఉంది? రోగుల ఎడల ఆయన చేసిన మిగతా వాటికి మాత్రం అద్భుతాలు అన్నాడు, ఆశ్చర్యకార్యాలు అన్నాడు. నా స్టడీలో ఇది ఎన్నో సూచక క్రియ తెలుసా? మీరు చెప్తారా? 2వది. ఇది మొదటి సూచక క్రియ నీళ్లను ద్రాక్షారసముగా. నీళ్లు ద్రాక్షారసం ఇంతకుముందు నేను చెప్పాను. సూచక క్రియ అంటే ఏంటంటే దేవుణ్ణి సూచించే కార్యం. సూచక అంటే దేన్నో ఒకదాన్ని సూచిస్తుంది. సూచించే పనిని సూచక క్రియ అంటారు. దేన్ని సూచిస్తుంది? మన ప్రభు అయిన యేసు ప్రభుని సూచించే కార్యం ఇది. నీళ్లు ద్రాక్షారసం అది కూడా సూచక క్రియ అన్నాడు. నీళ్లు ద్రాక్షారసము ఏం సూచిస్తుంది అంటే, యేసు ప్రభు దగ్గర నీళ్లు కలిగిన రాతి బాణులు ఉన్నాయి. యేసు ప్రభు మాట విన్న తర్వాత అవి ఏమయ్యాయట? ఈ సురేంద్రపాల్ యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఎలాంటి వాడట? నీళ్లు లాంటి వాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ద్రాక్షారసం. మీకు చెప్పాను, మారు మనసు లేనివాడు నీటితో సాదృశ్యం. మారు మనసు లేనివాడు నీటి యొక్క టేస్ట్ ఎలాగుంటుందో, మారు మనసు లేనివాడు అలాంటి టేస్ట్. యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఆయన యొక్క రుచి మారిపోయింది. మీరు చూడండి, ఒక వ్యక్తి యేసు ప్రభుకి రాకముందు ఆయన యొక్క టేస్ట్ వేరుగా ఉంటుంది. యేసు ప్రభు తాలూకు వచ్చిన తర్వాత ఆయన రుచి మారిపోతుంది. మరి రంగు కూడా అంతే. ఆయన స్వభావము పాప స్వభావము. యేసు ప్రభు నమ్మిన తర్వాత పరిశుద్ధమైన స్వభావం. మన దృష్టిలో మనం ఇలా కనిపిస్తాం. దేవుని దృష్టిలో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక దేవుని బిడ్డగా కనిపిస్తాడు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఆయన రంగు మారిపోద్ది. ధవల వర్ణుడైన దేవుని దగ్గర ధవలముగా అంటే తెల్లగా కనిపిస్తారు. యేసు ప్రభు దగ్గరికి రాకముందు నీళ్ళ యొక్క విలువ ఎలాగుంటుందో కొంత విలువ ఉంటుంది. ద్రాక్షారసం మారిన తర్వాత దాని విలువ ఎలాగుంటుందన్నా? గ్లాసు నీళ్ళు ఇస్తాను, గ్లాసు ద్రాక్షారసం ఇమ్మంటే ఎవడు ఇస్తాడా మనకి? ద్రాక్షారసం విలువ మారిపోద్ది. దేవుని దృష్టిలో కూడా ఒక వ్యక్తి రాకముందు, దేవుని దగ్గరికి రాకముందు ఆయన యొక్క విలువ వేరు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత లాజరు, రోగముతో బాధపడుతున్న లాజరు ఈ లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడైన వాని యొక్క గేటు దగ్గర విలువ లేని వాడుగా కూర్చున్నాడు. వచ్చి నాకుతా ఉన్నాయి. ఒక దినం వచ్చింది, ఆయన పరదేశుకి వెళ్ళిన తర్వాత అబ్రహాము రొమ్మున కూర్చుండే
ఆయన విలువ ఎంత గొప్పది చూడండి. కాబట్టి ఏం సూచిస్తుంది అంటే మారు మనసు లేని వాని యొక్క విలువలు ఎలాగుంటాయంటే ఒక నీటితో పోల్చబడింది. అంటే ఈ నీళ్ళు అన్నిటికీ సాదృశ్యం కాదు, ఇక్కడ చెప్తున్నాను, అది సూచక క్రియ. కాబట్టి విలువ చాలా లో స్టాండర్డ్, రుచి లో స్టాండర్డ్, రంగు ఒక స్టాండర్డ్ వేరు. కానీ ద్రాక్షారసం ఒక దేవుని బిడ్డతో, ద్రాక్షారసం సంతోషానికి, ద్రాక్షారసం ఎంతో మాధుర్యం ఇచ్చేది, రంగు రుచి విలువ మారిపోయింది. అది సూచిస్తుంది. ఇక్కడ ఇది కూడా సూచక క్రియ. ఏం సూచక క్రియ అంటే ఇదే అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 35వ వచనం చదవండి. అంటే జీవాహారము నేనే అని చెప్పడానికి ముందు ఏం చేశాడట దేవుడు? మామూలు ఆహారం ఇచ్చాడు. రొట్టె ఉన్న చేపల్ని ఇచ్చాడు. ఆహారము, శారీరక ఆహారం ఇచ్చిన దేవుడు అంటాడు, నేనే జీవాహారమును. ఎటర్నల్ ఫుడ్ ఎవరు అంటే యేసు ప్రభువే. ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా, అందుకే త్వరగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ చూస్తే ఈ 14 వచనాల్లో ఒక 5 క్యారెక్టర్స్ నాకు కనబడ్డాయి. అవసరమైతే తర్వాత నేను టేబుల్ మెసేజ్ ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే మనం ధ్యానం చేద్దాం. వర్షిప్ మెసేజ్ నేను ధ్యానం చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఇక్కడ 5 క్యారెక్టర్స్. నంబర్ 1 ఎవరు అంటే యేసు ప్రభు మనకి ఇక్కడ కనిపిస్తారు. రెండవది బహుజనులు. ఇక్కడ 2వ వచనంలో ఉంటుంది, బహుజనులు కనిపిస్తున్నారు. నంబర్ 3 ఇంకా ఎవరు కనిపిస్తున్నారంటే 6వ వచనంలో ఫిలిప్పు కనిపిస్తున్నాడు. ఫిలిప్పు కనిపించారు. తర్వాత నంబర్ 4 ఇంకెవరు కనిపిస్తున్నారు? ఆంద్రేయ కనిపిస్తున్నాడు. తర్వాత చిన్నవాడు కనిపిస్తున్నాడు కదా 9వ వచనంలో. ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ అవి. అయితే ఈ ప్యాసేజ్ ఇంత ప్రాముఖ్యత కలిగి ఒక మాట చదువుదామా? చూడండి 11వ వచనం చదవండి. ఈ మాట చదివి నేను ఆఫీసులో ఉన్నాను, తబ్బి ఉబ్బిపోయాను. ఒక రొట్టె దేవుని చేతికి వచ్చేసరికి దాన్ని పట్టి దేవుని స్తుతిస్తున్నాడండి దేవుడు. మనం ఆలోచన చేయాలి. ఆ రొట్టె నువ్వే అయితే, ఆ రొట్టె నీ గృహంలో నుండి వచ్చిందైతే, ఆ రొట్టె నువ్వే తయారు చేసిన వాడవో దానవో అయితే ఎంత భాగ్యం. దేవుని చేతికి వచ్చింది. దేవుడు ఆ రొట్టెను పట్టుకొని దేవుణ్ణి స్తుతించే మనసు దేవుడికి, యేసు ప్రభుకి వచ్చేసింది. ఈరోజు దేవుని స్తుతించుటకు మెటీరియల్ ఎవరంటే నీవే. దేవుణ్ణి ఘనపరచడానికి మెటీరియల్ ఏదైనా ఉందంటే నీవు నేనే. దేవుడు అన్నిట్లో రికార్డ్ చేశాడు. అయితే ఇక్కడ దేవుని స్తుతించడానికి మనం చూసాం, బహుజనులు ఉన్నారు. దే ఆర్ నాట్ ద ఫ్యాక్ట్ వర్షిప్. బహుజనులు ఉన్నారు, దేవుని స్తుతించడానికి వాళ్ళు కారణం కాలేదు. అందులో అక్కడ శిష్యులు కూడా ఉన్నారు. ఆ క్యారెక్టర్ కూడా శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా స్తుతించడానికి ఫ్యాక్టర్ కాలేదు. ఫిలిప్పు ఉన్నాడు, దేవుని స్తుతించడానికి ఫ్యాక్టర్ కాలే. ఆంద్రేయ గురించి, చిన్నవాణి గురించి వ్రాయబడింది చూసి చాలా ఆలోచించాను. ఈరోజు సంఘము దేవుని స్తుతించే ఈ ఆరాధనలో నీవు నేను ఎలాగుండాలి తెలుసా? ఒక ఆంద్రేయ లాగుండాలి. నీవు నేను ఎలాగుండాలి తెలుసా? ఆ బహుజనులలో ఒక చిన్నవాడని వ్రాయబడింది, అతనిగా నువ్వు మారిపోవాలా. చేద్దాం. ఇక్కడ యేసు ప్రభు ఎలాంటి వాడంటే ఆయన యొక్క క్యారెక్టర్ ఇక్కడ వ్రాయబడింది. ఏంటి అంటే చూడండి 2వ వచనంలో యేసు ప్రభు 2వ వచనంలో వ్రాయబడింది, ఆయన సూచక క్రియలు చేయువాడు. మన ప్రభు ఎలాంటి వాడు తెలుసా? అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అది ఎవరి కోసం తెలుసా?
మన క్షేమం కోసం. ఎవరిని సూచించే కార్యం అది? మీరు ఆఫీస్లో కానీ మీరు బయట ఏమంటారు? దేవుని బిడ్డలు. మీ తల్లి మీ తండ్రిని ఫలానోళ్ళు బిడ్డలు అని చెప్పరు, వీళ్ళు దేవుని బిడ్డలు అంటారు. అది సూచక కార్యము. అర్థమైందా? చూడండి, ఒక వచనం చూపిస్తాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సూచనలుగాను. ఎంత మంచి ఫ్యామిలీ అండి! దేవుణ్ణి సూచించే బిడ్డలు ఎవరంట వీళ్ళు? ఈ ప్రవక్త యొక్క బిడ్డలు ఎలాగున్నారంట? యెహోవా నాకిచ్చిన పిల్లలు, నేను దేవుడు నాకిచ్చిన పిల్లలు ఎలాగున్నారట? యెహోవా వాళ్ళని సూచనలుగా ఉన్నాం. దేవుని సూచించే వాళ్ళగా మేము ఉన్నాం. యెషయా ఎవరంటే దేవుని సూచించే బిడ్డ. ఆయన పిల్లలు దేవుని సూచించే బిడ్డలు. ఎంత దేవునికి మహిమ! ఈరోజు దేవుని ఆరాధించే మన జీవితాల్లో దేవుని సూచించే బిడ్డలుగా మనం బ్రతకాలి. అందుకే దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు, నిన్ను పరిశుద్ధంగా ఉంచుతాడు. దేవుని మందిరంలో, దేవుని సహవాసంలో నిన్ను ఒక పరిచర్య చేసే బిడ్డగా ఉంచుతాడు. దేవుడు సూచక కార్యాలు చేసినప్పుడు మనం సూచనలుగా, మన ఐడెంటిటీ కాదు, దేవుని ఐడెంటిటీని చూపించే బిడ్డలుగా మనము బ్రతకాల. సీ, యువర్ ఐడెంటిటీ ఈజ్ యువర్ గాడ్. సూచనలు ఎవరిని సూచించే వాళ్ళగా ఉన్నాము? ఇక్కడ రొట్టె యేసుప్రభువే జీవాహారముగా సూచిస్తుంది. సురేంద్రపాల్ దేవుని సూచించే బిడ్డగా బ్రతకాలి. యెషయా దేవుని సూచించే వాళ్ళగా, తన కుటుంబం దేవునికి సూచనలుగా, ఏ సైన్ బోర్డ్. ఈరోజు నీవు నేను సెల్ఫ్ ఐడెంటిటీ కాదు, దేవుని సూచించే బిడ్డలుగా మనం బ్రతకాలి. తర్వాత యేసు ప్రభు చూడండి, మనం ఎందుకు దేవుణ్ణి మనము ఆరాధన చేయాలంటే, అసలు మనకి అడ్రస్సే లేదు ఈ లోకంలో. మిస్టర్ ఇండియా, మిస్సెస్ ఇండియా, మిస్సెస్ యూనివర్స్, మిస్ ఇండియాకి మనల్ని తీసుకెళ్ళి నిలబెడితే ఒక్క ఓటు ఆయన పడుతుందా? బట్ యు ఆర్ ద గ్రేట్ పర్సన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. నీ ఐడెంటిటీ, నీ వాల్యూ ఎంతదో ఒక్క వచనం చూపిస్తానా? చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే నాకు కనిపించలేదు, ఈరోజు కనిపించింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా, చూడండి ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసము కలిగిన ఒక సమూహం ఉంది. విశ్వాస సమూహము, సాక్ష్య సమూహం అన్నాడు. ఇది గొప్ప సాక్ష్య సమూహం అని 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఇలాంటి సాక్ష్య సమూహము గురించి యేసు ప్రభు చెప్తున్న మాట, సాక్ష్యము పొందిన వారైనను డేవిడ్ సామ్యుయల్ లేకుండా సంపూర్ణత లేదండి. సత్యకృప లేకుండా సాక్ష్యము సంపూర్ణం లేదు. ఉమా అక్క లేకుండా, మనందరం మీ పేర్లు పెట్టుకోండి, మీరు లేకుండా ఆ పాత నిబంధన భక్తులకి దెర్ ఈజ్ నో పర్ఫెక్షన్. డూ యు నో యువర్ వాల్యూ, యువర్ ఐడెంటిటీ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎందుకు దేవుని ఆరాధన చేయాలంటే, ప్రభువా నేను లేకుండా భక్త సమాజానికి సంపూర్ణత లేదు ప్రభువా, వాళ్ళ యొక్క సంపూర్ణత కొరకు నన్ను దేవుడు గుండ్రంగా ఇలా సున్న చుట్టాడు, గ్యాప్ ఉంచేశాడు. అక్కడ సురేంద్రపాల్లో వెళ్తే తప్ప అక్కడ సర్కిల్ అవ్వాలి. డూ యు నో నీ వాల్యూ ఎంత తెలుసా? పాత నిబంధన భక్త సమూహం అంతటికి పరిపూర్ణత రావాలంటే నువ్వు రావాలా. అందుకే ఈ సురేంద్రపాల్ ఏం చేస్తాడు తెలుసా? నువ్వు వచ్చినంత వరకు నీకు ఏదో ఒక పరిచర్య, ఒక ప్రార్థన, ఒక పాట, ఒక వాక్యం, దేవుని మందిరంలో ఏదో ఒకటి నువ్వు చేసి దేవుని యొక్క ఆ పరిపూర్ణతలో నువ్వు ఫిక్స్ అవ్వాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు సూచక కార్యాలు చేసేవాడు ఎవరి ద్వారా అంటే నీ ద్వారా, నా ద్వారా. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుని బిడ్డలారా, బహు జనులు వెంబడించిరి,
బహుజనులు వెంబడించిరి. చాలా జనాలు వచ్చారు. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? వాళ్ళ గురించి వ్రాయబడింది చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఒక మంచి మాట వ్రాయబడింది. ఆ మార్కు సువార్త తీయండి ఒకసారి. అక్కడ ఇంకా చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. గొప్ప జన సమూహమును చూచి, ఇది ఇలాగే ఉంచండి, ఇలాగే ఉంచండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఏమని వ్రాయబడిందంటే, 5వ వచనం అక్క. చాలు. దేవుని దగ్గరికి వచ్చే జనులు వీళ్ళు. ఈ జనులు ఎలాంటి వారట? దేవుని దగ్గరికి వచ్చే జనులు. ఇక్కడేమో దేవుని దగ్గరికి తన యొద్దకు వచ్చే బహుజనులను దేవుడు చూచాడు. ఇక్కడికి మనం వచ్చాము. ఇప్పుడు కొంతమంది వచ్చాము ఇక్కడికి. మనం ఎలా వచ్చామో దేవుడు చూస్తాడు. ఇక్కడ తన యొద్దకు వచ్చిన జనులను చూచి అన్నాడు. అక్కడేమని రాశాడు? అక్కడ ఆ వచనం చూచాను. మన దేవుడు ఎంత గమనిస్తాడు చూడండి. ఆ 33వ వచనములో చూచి అక్కడ ఏమని వ్రాయబడింది? పట్టణముల నుండి అక్కడికి కాలినడకతో వచ్చారట. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో గాడ్ విల్ రికార్డ్ యువర్ ఎఫర్ట్. నువ్వు ఎలా ప్రభు దినాన్న ప్రభు కొరకు నువ్వు ఎలా సిద్ధపడుతున్నావో గాడ్ విల్ రికార్డ్ ఎవ్రీథింగ్. వారు పట్టణములో నుండి ఏం చేశారట? కాలినడకను. చూడండి, కాలినడకే కాదు, దేవుడు ప్రతి దాన్ని గమనిస్తాడండి. నువ్వు ఎలా ఉంటున్నావో ఇక్కడ చూడండి. నేను చూస్తుంటాను, అక్కడికి వచ్చి అక్కడి నుండి ఇక్కడ కొంతమంది ఎంత ఫాస్ట్గా వస్తారు. దేవుడు దాన్ని గమనిస్తాడు. ఇక్కడ నుండి మనం ఎలాగొచ్చామో అది కూడా. కొంతమంది ఇంటి దగ్గరికి రాకుండా అన్ని తిరిగి లాస్ట్ కానుకలు ఇచ్చే టైంలో వస్తారు. ఎంత వరస్ట్ కల్చర్ అది. అలాంటి వాళ్ళు కానుకలు వేయకూడదు. అది మన తాలూకా. నేను వెళ్ళి ఏదో కానుకలు వేయాలి, అది ఇక్కడ ప్రోటోకాల్ కాదు. అది దేవుని యొక్క మందిరానికి మనం వచ్చి ప్రభు సన్నిధిలో ప్రభుని మనము గుర్తెలి గమనించి ఆయన సహవాసం చేసి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించుట. ఇక్కడ చూడండి, దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళ గురించి రాశాడు. వారు పట్టణాల్లో నుండి వచ్చారు, అంటే సపరేట్ అయిపోయారు వాళ్ళ దగ్గర నుండి. కాలినడకను వచ్చాను అంటే వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేవు. అంత మాత్రమే కాదు, ఎంత వేగం వెళ్తాం అంతేకాదు. అక్కడ మరొక మాట కూడా వ్రాసి పెట్టాడు దేవుడు. ఏమన్నారు? పరుగెత్తి. ఈ మాటలు గమనించినప్పుడు నేను ఎప్పుడు నా జీవితంలో నాకు ఇదే కల్చర్. ముందుగా వెలుట. ఫ్యామిలీ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మనం చేయగలిగింది ఏంట్లే. కానీ అన్ని అవకాశాలు ఉండి కూడా ముందుగా వెలుట అనేది చాలా మనకు ఆశీర్వాదకరం. మా అబ్బాయికి నేను అదే, నువ్వు ఎలాగైనా దేవుని మందిరంకి రాజమండ్రిలో వెళ్ళినప్పుడు ఆ రోజు ఏదో ఒక కార్యం చేస్తూ పనులు చేస్తూ దేవుని మందిరంలో ఉండిపోనానా అనేవాడిని. దేవుని మందిరంలో ఉండిపోవడం మనకు ఆశీర్వాదము. ఒక దినము ఆయన బలిపీఠంలో గడుపుట అంటే కౌంట్ చేయండి. యు కాల్కులేట్, యు ఇవాల్యుయేట్. ఒక దినం ఈజ్ ఈక్వల్ టు అంటే ఎలా మనం దేవుడు ఎలా దాన్ని కాల్కులేట్ చేస్తున్నాడు కదా. మరొక దగ్గర అంటాడు 1000 సంవత్సరాలు అంటాడు. దేవుని లెక్కకి ఏమి చేయగలమండి. అందుకే దేవుని ప్రజలు పరిచర్య చేసే వాళ్ళు ఉదయాన్నే
పేరు నేను చెప్పడానికి అవ్వదు. బహుజనులు, అందుకే వాళ్ళ గురించి దేవుడు రాశాడు. అలాంటి వారి మీద దేవునికి కనికరం వచ్చేసిందండి. వాళ్ళని చూచి అక్కడ వ్రాయబడింది, దేవుడు కనికరపడెను. మనం ఊరికైనా చక్కగా 3 పూటలు తినేసి ఇంటికాడ శుభ్రంగా దుప్పటి కప్పుకొని పడుకుంటే దేవుని కనికరం మన మీదకి వస్తుందా? ఆలోచన చేయండి. మన బిడ్డలకి దేవుని కనికరం ఉంటుందా? మన జీవితాల్లో దేవుని కనికరం మనం పొందగలమా? ఇక్కడ వ్రాయబడింది, ఆ గొప్ప జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున, వాళ్ళకి పాస్టర్ లేరట. దేవుని బిడ్డలారా, నా ఆశ ఒకటే, ఏ విధము చేత అయినా నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా నిన్ను మార్చేయాలి. అంతకు మించి ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ దట్. క్రీస్తునందు నా దర్శనం ఏంటట? క్రీస్తునందు నిన్ను సంపూర్ణునిగా చేయుట. ఒకటే, కొలస్సీ 1:28. మిమ్మల్ని ఎవడు అడిగినా సరే మీ సంఘం యొక్క దర్శనం ఏంటంటే కొలస్సీ 1:28, అంతే, సింపుల్. ప్రతి మనుష్యుని క్రీస్తు ఎదుట, చదివేస్తారా ఒకసారి? చదవండి. ఎందుకంటే మన దర్శనం అది. కొలస్సీ పత్రిక 1:28 ప్రతి మనుషుని, అది మనుషుల దగ్గర కాదండి, యేసు ప్రభు దగ్గర నిన్ను సంపూర్ణంగా చేయుట ఒకటే పరిచర్య. మేక్ పర్ఫెక్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దాని కొరకు అన్ని ప్రయాస, అన్ని ప్రయత్నాలు, దేవుని ఎదుట నిన్ను సంపూర్ణంగా చేయుట, క్రీస్తు ఎదుట సంపూర్ణంగా చేయుట కొరకు. చదవండి, ఆ వచనం చదవండి. చేసి అంటే ఏంటి? స్టీఫెన్ తమ్ముడి జ్ఞానము, జయప్రసాద్ అన్న జ్ఞానము, ఇక్కడ ఉన్న అన్నలందరి జ్ఞానము, అందరి జ్ఞానంతో ఎందుకు ఇక్కడ బోధించబడుతుంది తెలుసా? లేకపోతే కొన్ని చోట్ల చూడండి, ఒక పాస్టర్ గారు ఉంటారు, మరి ఎవడు ఎక్కడ ఇంకా. చదవండి. చూసారా? ఇదండి, ఇది నిన్ను కేవలము దేవుని ఎదుట సంపూర్ణునిగా చేయాలని. మీరు చూడండి, వెంకటరమణ తమ్ముడు అవైలబుల్ ఉన్నారు, ఒక చిన్న పరిచర్య చేయి తమ్ముడు, ఒక చిన్న పాట పాడు తమ్ముడు. ఆరుద్ర చెల్లి ఉన్నారు. మేక్ పర్ఫెక్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద బిగ్ టాస్క్. ఒక వ్యక్తిని సంపూర్ణంగా చేయుట అంత ఈజీయా? ప్రార్థన చేయమంటే కొంతమంది చూడండి, ప్రార్థన రాదు, అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తెలివిగా అని దగ్గుతూ ఉంటారు. అంటే ఏంటి? మాటలు రావట్లే అయ్యాకి, ప్రార్థనకి మాటలు రాక. మాకు ఒక తమ్ముడు ఉండేవాడు, స్తోత్రం తండ్రి స్తోత్రం అనేవాడు. అంటే మాటలు రావట్లేదు, మరి ఏం చేస్తాం? నేనేం చేస్తుంటాను అలాంటి స్తోత్రం తండ్రి అని నేను కలుపుతూ ఉంటాను. ఎందుకంటే ఆ గ్యాప్ మనం ఫిల్ చేస్తే ఈ లోపల ఒక మాట వచ్చేస్తుంది అతనికి. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట సంపూర్ణ చేయుట. ఇక్కడ చూస్తే బహుజనులు వచ్చారట, వారి యొక్క లక్షణాలు, దేవుని ఈ గొప్ప సూచక క్రియల్లో వారి యొక్క పాత్రలు ఉన్నాయి. తర్వాత మూడోది చెప్తాను చూడండి. మూడోది యోహాను సువార్త 6వ అధ్యాయము 3వ క్యారెక్టర్. 6వ అధ్యాయము 5-6 వచనాలు. మన ప్రభు యొక్క మనసు ఎలాంటి తెలుసా? ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, సురేంద్రపాల్కి ఏం ఆకలో దేవునికి తెలుసు. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వారికి ఏం కావాలో భోజనం పెట్టాలని దేవుడే తన మనసులో ఆలోచించాడు. మన ప్రతి అవసరతను, అక్కర్ని ఎరిగిన దేవుడు. అందుకే మనం ప్రభుని ఆరాధన చేయాలి. మనము దేవునికి సూచించే బిడ్డలుగా దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు. డే బై డే దేవుని కొరకు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. దేవుని సూచించే బిడ్డలుగా మనం ప్రభుని ఆరాధన చేయాలి. మనకన్నా గొప్ప టాలెంటెడ్ కలిగిన పీపుల్ ఉన్నారు, వాళ్ళకన్నా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుని మనం ఆరాధన చేయాలి. రెండోది, అంత మాత్రమే కాదు, మన యొక్క ప్రభు కొరకు మనం పడుతున్న ప్రయాస. నువ్వు కాడితో వెళ్తున్నావా? నువ్వు అవసరతలో ఉన్నప్పటికీ ప్రభు కొరకు, ప్రభు సన్నిధి కొరకు నువ్వు పడుతున్న ఆ ప్రయాసను చూచి వాళ్ళు కాలినడకలు వెళ్ళారు, పరుగెత్తి వెళ్ళారు, ముందుగా వెళ్ళారు. దేవుడు రికార్డెడ్, గాడ్ రికార్డెడ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ దైర్ ఎఫర్ట్. దేవుని బిడ్డలారా, నిన్ను గమనించి నీ గురించి ఆలోచించే
దేవుని నువ్వు ఆరాధన చేయవా? మూడోది ఇక్కడ మనం చూస్తే మన అక్కర్లు ఎరిగిన దేవుని మనము ఆరాధన చేయాలా. అయితే ఫిలిప్పు ఉన్నాడు. ఫిలిప్పు ఎలాంటోడు? 6వ వచనం. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొంటకైనను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. దేవుడు ఒక ప్రశ్న వేశాడు, మీరే భోజనం పెట్టండి. సురేంద్రపాలకు కూడా దేవుడు అన్నాడు, ఇక్కడ భోజనం ఎందుకు అవుతుంది తెలుసా? ఈ వచనమే, నువ్వే భోజనం పెట్టురా అన్నాడు దేవుడు. ఎందుకు? నేను స్టూడెంట్గా ఉండేటప్పుడు నాకు ఆదివారం నాకు భోజనాలు ఉండేవి కావు, ఆకలితో ఉండిపోయేవాడిని. అప్పుడు నాకు ఆ పరిస్థితులు బాగుండేది కాదు. కాబట్టి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డకు మంచి శ్రేష్టమైన ఆహారం పెట్టాలని ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యానికి వెనకాల ఒక వాక్యం యొక్క సపోర్ట్ ఉంటుంది. వాక్యం లేకుండా ఏ కార్యాలు ఇక్కడ ఉండవు. అవునా ప్రభు అంటే ఇక్కడ 2 పరిచర్యలు ఇచ్చాడు. ఒకటి నంబర్ 1 ఆంధ్రేయ పరిచర్య, నంబర్ 2 ఫిలిప్పు పరిచర్య. ఫిలిప్కి అడిగిన వెంటనే ఫిలిప్ ఏం చేశాడు? ఆయన నాలాంటి ఇంజనీరో ఏంటో టక్ 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 లెక్క కట్టాడు. కొంతమంది చూడండి, లెక్కలు కట్టే మాస్టర్లు సంఘంలో ఉంటారు, వాళ్ళ వల్ల ఎప్పుడు ప్రాబ్లమే. ఈ లెక్కల మాస్టర్లు ఎప్పుడు అక్కడ రాయబడింది, లెక్కలు కట్టేశాడు అయ్యా, ఎంత అవుతుందో ఇది చాలా మంది నిరాశ అయిపోయాడు. దేవుడు దాన్ని అప్రూవల్గా టిక్కు కూడా పెట్టలే, అసలు మాట్లాడలే, స్పందించలే. లెక్కలు కట్టే మాస్టర్ ఉన్నాడు, దేవుడు స్పందించలే. మరొక అతను ఉన్నాడు, ఆంధ్రేయ పరిచర్య, అతని గురించి రాయబడింది చూడండి. 8వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్న వాణి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి ఇవి. దేవుని బిడ్డలారా, ఆంద్రేయ పరిచర్య ఈరోజు నువ్వు నేను చేయాలా? జనాలు అంతమంది ఉన్నారు కదా, బహుజనులు అన్నాడు. ఎలాగ ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాడు దయ్య ఈ అన్న ఆంధ్రేయ గురించి కొద్దిగా టక్ 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 అని చెప్పేస్తాను మీ మైండ్లో. ఫిలిప్ గురించి ఇంకా వివరణ లేదు. ఈ లెక్కల మాస్టర్లు వాళ్ళు ఎప్పుడు ట్రబుల్ మేకర్స్. గాడ్ విల్ నాట్ కన్సిడర్ దేర్ ఎఫర్ట్. బట్ నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ప్రభువా, ఇదిగో నేనే ఉన్నాను ప్రభువా, నా బిడ్డ ఉన్నాడు ప్రభువా, నాకున్నది ఇదే ప్రభువా అని నువ్వు వస్తావే, అది చాలదు, నిజమే. బట్ గాడ్ విల్ కన్సిడర్, గాడ్ విల్ గివ్ రెస్పెక్ట్. నేను ఎలా చేసేవాడిని తెలుసా? నేను స్టూడెంట్గా ఉండేటప్పుడు నేను రూపాయి కానుక పట్టుకునేవాడిని, తీసుకెళ్ళి ప్రభువా నాకున్నది ఇదే. నేను అన్నాను, ప్రభువా ఈ రూపాయి నువ్వు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచావు ప్రభువా, నా రూపాయి నువ్వు తీసుకెళ్ళి నువ్వు అనేకులకు ప్రభువా తృప్తిపరచు ప్రభువా అని ఏడ్చుకునేవాడిని. నువ్వు దీంతో కొంతమందిని నువ్వు తృప్తిపరచు ప్రభువా అని. అందుకే నేను రాశాను, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దీవించి పంచిపెట్టిన ప్రభువా, నీదు దీవెన తృప్తినిచ్చును దేవా, దీవించి పంచిపెట్టిన ప్రభువా, నీదు దీవెన తృప్తినిచ్చును దేవా. ఈ సురేంద్రపాలకి తృప్తినిచ్చేది ఏదైనా ఉందంటే దేవుడిచ్చిన దీవెన. అందుకే దేవుని బిడ్డలారా, మందిరానికి ఏం చేయలేకపోతున్నాం ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. కానీ దేవుని కొరకు నువ్వు పడుతున్న ప్రయాసం ఉందే, దేవునికి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, గాడ్ విల్ కన్సిడర్. 5,000 మందిని ఎలా స్కాన్ చేశాడో చూడండి. ఆయన పరిచర్యలో ఒక పరిచర్య అని తెలుసా, సెర్చ్ చేశాడు. దేవుని యొక్క అద్భుత కార్యాలు దేవుని చేత వాడబడ్డానికి ఏదైనా మెటీరియల్ ఉంది కావాలో సెర్చ్ చేసే లక్షణం ఏం దగ్గరికి ఉంది, అది సెర్చ్ చేయాలా. స్టీఫెన్ తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఆయన కింద కూర్చున్నాడా, మంచం మీద కూర్చున్నాడా, వంటశాలలో ఉన్నా? డోంట్ సెర్చ్ లైక్ దట్. ఆయన ఏం చేస్తే నీకెందుకు? కుటుంబాల్లో ఎవరు ఎలా బ్రతుకుతున్నారు అది కాదు. ఈ బిడ్డ ఇప్పుడు మన భగత్ అన్న వచ్చాడు అనుకో సంఘానికి, ఈ అన్న దేవుని పరిచర్య కొరకు దేవుని సేవ కొరకు ఏమైనా ఉపయోగపడగలడా? స్కాన్. ఒకవేళ ఆయన ద్వారా దేవుడు అద్భుతం చేయగలడంటే సైడ్ అయిపో.
అది మనం చేయాలా. ఒక వ్యక్తి దేవుని కొరకు అద్భుతం చేయడం కొరకు ఉపయోగపడగలిగితే నువ్వు స్కాన్ చేసి తెచ్చి దేవుని చేతిలో పెట్టే. ఆంద్రేయ లక్ష్యం సెర్చింగ్ అండ్ స్కానింగ్, ఎక్సలెంట్ క్యారెక్టర్ అతనిది. నంబర్ 2, అంత మాత్రమే కాదు, ఈ ఆంద్రేయ గురించి మీరు తర్వాత చదవండి ఇంటికి వెళ్ళి. నేను రాసుకున్నాను. మత్తయి సువార్తలో, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అన్నిట్లో ఒక మాట రాశాడు. డైరెక్ట్గా ఆంద్రేయ అని రాయలే యేసు ప్రభు. ఇతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా సీమోను పేతురు సహోదరుడైన, మనకు ఎలా ఉంటుంది డైరెక్ట్ మన పేరే చెప్పాలి. ఫలానోడు తమ్ముడు, ఫలానోడు అన్న, ఫలానోడు కొడుకు. ఈయనకి చూడండి ఆంద్రేయ యొక్క పరిచయం ఎంత సబ్మిసివ్ లైఫ్. ఒకటి సెర్చ్ అండ్ స్కానింగ్ లైఫ్ అతనిలో ఉంది. దేని కొరకు? నా దేవుని చేత వాడబడ్డానికి. అంత బహుజనుల్లో ఒక చిన్న పిల్లోడిని పట్టేశాడండి. అతని దగ్గర ఏముందో, నా ప్రభుకి ఉపయోగపడే మెటీరియల్ అతని దగ్గర ఉంది. అంత మాత్రమే కాదు, సబ్మిసివ్ లైఫ్. ప్రతి దగ్గర సీమోను పేతురు. అసలు ఒక వచనం చదవండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 40-41 వచనం. అసలు పేతుర్ని దేవుని పరిచయం చేసినోడే ఆంద్రేయ. అక్కడ కూడా మళ్ళీ తన సీమోను పేతురుడు అయిన, ఎంత అన్యాయం అండి. మన పేరు పిలకపోతే ఎంత గొడవ, రవస. బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు? దేవుడు అన్నాడు, సురేంద్రపాల్, బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులు కొంతమందిని నేను కోట్ చేశాను, అందులో మీరు కూడా ఒక వ్యక్తిలాగా మారిపోవాలి. ఎలా మారిపోవాలా? ప్రతి దాంట్లో వీళ్ళు దూరిపోతే మారలేదు. ఎంత సబ్మిసివ్ లైఫ్. ప్రతి దగ్గర ఫలానోడన్న 14వ అపోస్తల కార్యములు మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. 14వ అధ్యాయంలో బర్నబా పౌలు అని ఉంటుంది. 15వ అధ్యాయంలో ఏమని ఉంటుంది తెలుసా? పౌలు బర్నబా అంటే ప్రభు దగ్గరికి నడిపించినంత వరకు బర్నబా ముందున్నాడు. 16వ అధ్యాయంకి వెళ్ళేసరికి పౌలు అన్న రెచ్చిపోయేసరికి ఆయన వెనక్కి వచ్చాడు. అన్న నువ్వు రెచ్చిపో అన్న అన్నాడు. దేవుని పరిచర్య ఎంత అద్భుతంగా జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆంద్రేయ పరిచర్య దేవునికి ఎంత మహిమ తెచ్చింది. అంత మాత్రమే కాదు, తన జీవితంలో చూడండి ఒక వచనం, యోహాను సువార్త, అక్కడ ఒక వచనం 12వ అధ్యాయం 22వ వచనం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము. చాలు దేవుని బిడ్డలారా, గ్రీసు దేశస్థులు యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. 20వ వచనం నుండి ఉంటుంది, 20-21 ఉంటుంది. గ్రీసు దేశస్థులు ఆరాధనకు వచ్చి యేసు ప్రభుని చూడాలని ఫిలిప్పుని అడిగారు. ఫిలిప్పుని అడిగితే ఫిలిప్పులో ఒక మంచి లక్షణం ఇక్కడ ఏంటంటే, చూశాడు యేసు ప్రభుని పరిచయం చేయడానికి ఎవడు పనికి వస్తాడంటే ఆంద్రేయ కనిపించాడు. ఈయన పరిచయ వ్యక్తి అండి. అక్కడ సీమోను పేతురుని యేసు ప్రభుని పరిచయం చేశాడు. ఇక్కడ గ్రీసు దేశస్థులు యేసు ప్రభుని చూడాలని వస్తే ఫిలిప్ వచ్చి ఆంద్రేయకు చెప్పాడు, అన్న యేసు ప్రభుని చూడాలని అనుకుంటున్నారంటే అవునా అన్నాడు. అక్కడ ఫిలిప్ని విడిచిపెట్టి వెళ్ళిపోలే. ఆంద్రేయ ఆ ఫిలిప్ని కూడా పట్టుకొని యేసుతో ఏమన్నాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అక్కడ యోహాను, మీరు 1వ అధ్యాయంలో మీరు చూస్తే పేతురుకి ఏమని చెప్పాడు తెలుసా? 41వ వచనంలో మేము మెస్సీయను అన్నాడు. అంటే అక్కడ ఆ పక్కన ఎవడు ఉన్నారు? యోహాను ఉన్నాడు. టీం వర్క్ అండి. డూ యు నో? పరిచర్య అనేది టీం వర్క్. దీనికి అసహ్యం కాదు. ఇది ఒకరి వల్ల జరిగేది కావు. ఇవి అలాంటివి జరగడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే మానేయడం మంచిది, ఇంక్లూడింగ్ సురేంద్రపాల్. దిస్ ఈస్ ద టీమ్ వర్క్. యేసు ప్రభుని పరిచయం చేయడానికి అవకాశం ఫిలిప్కి వస్తే ఫిలిప్ ఏమో చూచాడు, నా వల్ల కాకుండా ఆంద్రేయ ద్వారా చక్కగా పరిచయం ఏర్పడుతుందని ఆంద్రేయ చెప్తే ఆంద్రేయ ఫిలిప్ని మళ్ళీ పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మెయిన్ మెటీరియల్ మిషన్ ఆంద్రేయ పరిచర్య. అక్కడ మెటీరియల్ తీసుకొచ్చాడు, ఒక మెకానిజం ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. ఇక్కడ చూస్తే మెయిన్ అంటే మనుషుల్ని పరిచయం చేశాడు. దేవునికి ఆరాధన, దేవుడి అంతగా కృతజ్ఞత చెల్లించడానికి కారణం ఆంద్రేయ పరిచర్య. చివరి చిన్నపిల్లలు ఇక్కడ చాలామంది మన ప్రశస్త ఉంది, లేకపోతే మన తమ్ముడు ప్రేమ్ కుమార్ వాళ్ళ బిడ్డలు ఉన్నారు. వాళ్ళ దగ్గర మెటీరియల్ ఏమన్నా మనం తీసుకోగలమా? ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు.
అంటే ఒకవేళ రొట్టె అడిగితే వాళ్ళ మమ్మీకి ఎలాగ ఇస్తుందా అడుగు. నాకు అనిపించింది ఆ చిన్న పిల్లోడి గురించి. ఈరోజు దేవుని మహిమపరచడానికి ఎవరో ఈ చిన్న పిల్లోడు తలుగా తల్లి దండం పెట్టాల. 5,000 మంది అక్కడ ఉన్నారు, ఒక్కడి దగ్గర కూడా ఈ మెటీరియల్ లేదండి. దేవుడు దీవించి అందరిని తృప్తిపరచడానికి కావలసిన మెటీరియల్ ఈ తల్లి. నాయనా నువ్వు యేసుప్రభు ఈ ఫుడ్ నువ్వు పట్టుకొని వెళ్ళు బాక్స్ కట్టింది. ఎంతమంది ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు పిల్లలకి మందిరాలకి వెళ్ళినప్పుడు విత్ ప్రిపరేషన్ కొంతమంది తల్లిదండ్రులు దేవుడు రాశాడండి, టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. గాడ్ రికార్డెడ్ దేర్. చూడండి, ఒక వచనం చదువుతాను, తర్వాత నేను క్లోజ్ చేస్తాను. మత్తయి సువార్త, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టుకోలేనని. ఎంత మంచి తల్లిదండ్రులు అండి. యేసు ప్రభు మా బిడ్డల్ని ముట్టాలి, దట్స్ ఆల్. దుష్టుడు ముట్టకూడదండి. ఉందా ఆలోచన? ఉందా? ఈనాడు చాలా మంది తల్లిదండ్రులకి ఆలోచనలు లేవు. కానీ ఎంత భక్తి పరులో, పెద్ద అయిన తర్వాత మా బాబుకి రక్షణ లేదు, ప్రార్థన చేయమంటది ఈ తల్లి. చిన్నప్పుడల్లా గాలి వదిలేసాం. చిన్న పిల్లల్ని దేవుడి దగ్గరికి వచ్చి ఎలాంటి ఆశట, నా బిడ్డల్ని నా ప్రభు ముట్టాలి, అంతే, దుష్టుడు ముట్టకూడదు. తమ బిడ్డలను ముట్టవాలేనని అక్కడ ఏమని వ్రాయబడింది తెలుసా? 16వ వచనం చదివండి. బాబ్బా, నువ్వు ముట్టాలని ఆశపడితే దేవుడు ఏం చేశాడట? ఆ బిడ్డల్ని ఎత్తుకున్నాడు, కౌగిలించేసుకున్నాడు. అర్థమైందా? నీకు ఆశ ఉండాలి, కానీ దేవుని ఆశలు ఎలాగుంటాయి తెలుసా? నా బిడ్డల్ని నా ప్రభు ముట్టాలని నువ్వు ఆశపడితే నీ బిడ్డల్ని ఎత్తుకునేవాడు దేవుడే, నీ బిడ్డల్ని కౌగిలించుకున్నవాడు దేవుడే, నీ బిడ్డల్ని ఆశీర్వదించేవాడు దేవుడే. డు యు నో? అవి చాలామంది తల్లిదండ్రులకి లేవు ఆలోచన. ఈ చిన్న బాలుణ్ణి చూడండి, ఆంధ్రయ్య ఈ చిన్న బాలుణ్ణి కనుక్కున్నాడు. దాచిపెట్టేస్తుంటే కనుక్కోగలడా? 5,000 మంది దగ్గర లేదు, చిన్న బాలుడు చిన్నవాడిని దగ్గర అడిగినప్పుడు ఇచ్చాడండి. సాక్రిఫైస్లో నుండి పుట్టింది వర్షిప్. సాక్రిఫైస్లో నుండి పుట్టింది వర్షిప్. అందుకే ఆత్మతో సత్యముతో అంటే ఏంటి? ఈ వారం వరకు ఆత్మీయ జీవితం, ఆత్మీయ స్వాధీనంలో, ఆత్మ స్వాధీనంలో ఉండి నువ్వు ఆత్మీయంగా ఏమైతే బ్రతికావో అది నువ్వు సత్యముగా ఇక్కడ నువ్వు చెప్పే మాటలే ఆరాధన. మందిర్ మే ఒకడు అంటున్నాడు, మందిర్ మే దూత్ ఘర్ మే భూత్ అన్నాడు ఆయన. కొంతమంది చూడండి, మందిర్ మే దూత్, దూతల్లాగా ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించే బహుజనులు వచ్చారు. కొంత ప్రయత్నం వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు, వాళ్ళ కావలసినవి దేవుడు సమకూర్చాడు. యేసు ప్రభులో ఉన్న ఒక్క లక్షణం చెప్పి నేను ముగించేస్తాను. బహుజనులు వచ్చారు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు వచ్చాయి. అన్న నా పేరు రాసే అన్న అని ఈయన చెప్పలే. ఈ చిన్న పిల్లోడు. చాలామందికి పేర్లు రాయించడం ఎంత సరదో. అలాగైతే యేసు ప్రభు కూడా రొట్టె మీద చిన్నవాడు అని రాయాలా? ఇంకా ఎందుకు ఆ పేర్లు? మన సాహుపాల్ బ్రదర్ లాగా అది ఏ కంపెనీ బ్రదర్ అని ఆయన అడిగినట్టుంటారు. కొంతమందికి కొన్ని చర్చెస్లో ఉంటాయి, చర్చిల్లో చైర్లో పేర్లే, ఎక్కడ పడితే పేర్లు లేవు. సాక్రిఫైస్డ్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చూచి ఎంత సరదా అయిపోయాడో. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరానికి వచ్చాం. ఈ లక్షణం నీకుందా? నీకున్న అక్కర్లు చాలా, ఈ బహుమంది వల్లగా నీకున్న అక్కర్లు ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళకి సప్లై, ఆ అవసరతలన్నీ తీర్చడానికి నీ దగ్గర లేవు, కొద్దిగా ఉండొచ్చు. బట్ గాడ్ విల్ సాటిస్ఫై. గాడ్ విల్ సాటిస్ఫై. నీకు ఉన్నదాన్నే, నీ చిన్న ఆత్మీయ జీవితాన్ని ఇంతమందిని తృప్తిపరచగలదు. నీకున్న కొద్ది స్వాస్థ్యంతోనే
నీకున్న ప్రతి అవసరతను తీర్చగలదు. మా పిల్లలకి నేను అదే అంటాను, నువ్వు కొద్దిగా రాశావు, బట్ గాడ్ విల్ సాటిస్ఫై యూ. 5,000 మందికి దేవుడు తృప్తిపరచగలిగితే నీకొకటిని తృప్తిపరచలేడా? 5,000 మందిని తృప్తిపరచగలిగిన దేవుడు ఇక్కడ ఉన్న 100 మందిని దేవుడు తృప్తిపరచలేరా? సర్టైన్లీ. మీకు తెలుసలేదు, కొన్నిసార్లు అలాగని మీరు కొద్దిగా తినకండి, ఎక్కువ తినండి. కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువ మంది వస్తారు. మేము లెక్క కట్టి ఫలానా తమ్ముడు వచ్చాడు, మన రమేష్ పాల్ తమ్ముడు అని లెక్క చేయలేము కదా. యావరేజ్గా వంట చేసేస్తారు వీళ్ళు. మా ఆశకు తగ్గ ఫుడ్ ఎంత ఉందో అంతమంది మనుషుల్ని దేవుడు తోడుకొని వచ్చేస్తుంటాడు. నాకెంత సంతోషం తెలుసా? ఇట్ ఈస్ అవర్ ఫెయిత్. దేవునికి ఆరాధన ఎలాంటిది తెలుసా? నువ్వు ఆత్మీయంగా బ్రతుకుట దేవునికి ఆరాధన. దేవునికి ఆరాధన ఎలాంటిది తెలుసా? దేవునికి సాక్రిఫైస్ నువ్వు సమర్పణ చేయగలిగింది. ఈ చిన్న పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? అరణ్యములో రాయబడింది. అక్కడ అరణ్యములో ఉన్నాడు. టైం కూడా వ్రాయబడింది, ప్లేస్ వ్రాయబడింది. టైం ఏంటట? సాయంకాలము. అందరు కొనడానికి వెళ్ళిపోగలడు, ఇతను కొనగలడా? చూడండి, సమయము సరిగా లేదు, ప్లేస్ సరిగా లేదు, వయస్సు సహకరించట్లేదు, బట్ హీ సాక్రిఫైస్డ్. నీ జీవితంలో కూడా నువ్వు ఉన్న స్థలము అరణ్యం లాంటిది కావచ్చు, బట్ గాడ్ విల్ కన్సిడర్ యువర్ ఎఫర్ట్. నీకు సమయము పరిస్థితులు చేయి దాటిపోవచ్చు, సాయంకాలం అయిపోయింది, చీకటి పడుతుంది అన్నాడు. గాడ్ విల్ కన్సిడర్. నీ వయస్సు సహకరించకపోవచ్చు, నీకున్నది కొద్దిగే కావచ్చు, కానీ దాన్ని పట్టుకొని అనేకులను తృప్తిపరిచిన దేవుడు అంటాడు, దాన్ని తీసుకొచ్చి కృతజ్ఞత చెల్లించాడు. ఈరోజు నువ్వు కూడా, ప్రభువా నా వయస్సు సహకరించదు, నా ఆరోగ్యం సహకరించదు, కానీ అరణ్యములో వారిని తృప్తిపరిచిన దేవుడు నన్ను తృప్తిపరిచావు. అరణ్యములో ఒక సహవాసం చేయించిన దేవుడు నాకు సహవాసం ఇచ్చావు. అరణ్యములో నీ వాక్యం అందించిన దేవుడు ఈరోజు సంఘములో నాకు వాక్యం అందిస్తున్నావు. నీ జీవితం ఒక ఆంధ్రేయ జీవితం, నీ జీవితము ఒక చిన్నవాణి జీవితం అవ్వాలి. నీ జీవితము బహు ప్రయాసపడి దేవుని మందిరానికి పరిగెత్తి వెళ్ళి, నడకలతో పరిగెత్తి వెళ్ళి ముందుగా దేవుని సన్నిధిలో దేవుని కనబడాలి అని, అలాంటి జీవితంతో ప్రభుని ఆరాధన చేయాలని కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.